హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుగు మాస్టర్ గారైన మణికుమారి గారు కోనవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ యోగ వశిష్టం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంత కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, మా గురుదేవులైన బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్కి, బ్రహ్మర్షి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడంకి నా అనంత కోటి నమస్కారాలు. అలాగే జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు. అలాగే నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న సరిత మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదములు. ఓకే మాస్టర్స్, మరి నిన్న యోగ వాసిష్టం గురించి నిన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. అంటే రాముడు దుఃఖంతో ఉన్నాడు. ఎందుకంటే తన రాజ్యాన్ని పర్యటించడానికి వెళ్ళినప్పుడు దుఃఖంతోనే చూశాడు చాలా మందిని. అంటే అంతఃపురానికి తిరిగి వచ్చి అంటే నా రాజ్యంలో కూడా ఇంత దుఃఖించే వాళ్ళు ఉన్నారా, ఇంత దుఃఖపడుతున్నారా, ఎందుకు వస్తుంది అసలు ఈ దుఃఖం అనేసి దుఃఖాక్రాంతుడై తిండి మానేసి, నిద్ర మానేసి ఆయన ఆ అంతఃపురంలోంచి బయటికి రాకుండా చింతిస్తూ తాను దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు దశరథ మహర్షి ఆయనకి దుఃఖం ఎలా పోతుందన్నప్పుడు వారి యొక్క గురువులైన వశిష్ఠ బ్రహ్మర్షిని పిలిపించి రాముడు దుఃఖాన్ని పోగొట్టమని వేడుకుంటారు. అప్పుడు మనకి వచ్చిందే ఈ వశిష్ఠ గీత. ఆ యొక్క సందేశాలు అంటే ఆత్మజ్ఞానం ఉంటే ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే మనం ఈ దుఃఖం నుంచి బయటకు వస్తాం. లేకపోతే అజ్ఞానములు ఉంటే లేదు. మరి ఈ ఆత్మజ్ఞానం లేక రాముడు అంతటి వాడు కూడా దుఃఖించాడు, దుఃఖంలో అలమటించాడు. అప్పుడు ఎప్పుడైతే మరి గురువు వచ్చి జ్ఞానబోధ చేసిందో ఆయన దుఃఖం నుంచి బయటపడతాడు. ఆ రాముల వారికి చెప్పింది ఈ వశిష్ఠ గీత. ఆయన్ని అడ్డు పెట్టుకుని ప్రపంచానికి వశిష్ఠ మహర్షి ఈ వశిష్ఠ గీతను మనకి ఇచ్చాడు, గొప్ప ఆత్మజ్ఞానాన్ని. అదే తెలుసుకుంటున్నాం. నిన్న కొద్ది తెలుసుకున్నాం, ఈరోజు ఇంకా కొద్ది తెలుసుకుందాం. మరి అంటే ముక్తిని కోరేవాడు ఆత్మ దర్శనానికి తప్పనిసరిగా ప్రయత్నించాలి. ఆత్మ దర్శనంతో నీ సమస్త పాపాలు దుఃఖాలు నశిస్తాయి. వశిష్ఠామృతంలో 79వ శ్లోకం అండి ఇది. ముక్తిని కోరేవాడు ఆత్మ దర్శనానికి తప్పనిసరిగా ప్రయత్నించాలి. మనం ఏం కోరుతున్నామండి? పాపమో పుణ్యమో? పుణ్యక్షేత్రాలు వెళ్తే, గుళ్ళకి వెళ్తే పుణ్యం వస్తుందని చేస్తున్నాం. పుణ్యం కోసం తాపత్రయపడుతున్నాం. అన్నదానాలు చేస్తున్నాం, అందరికి సహాయం చేస్తున్నాం. పుణ్యం కావాలని యాత్రలు తిరుగుతున్నాం. పుణ్యం వస్తుందంటే ఏ పనైనా మనం పుణ్యం వచ్చే పనులన్నీ చేస్తాం. ఎందుకంటే అక్కడ పుణ్యం కోసం చేస్తా ఉన్నాం. ముక్తిని కోరట్లేదు మనం. ఆ ముక్తి అనుకుని చేస్తున్నాం. నిష్కామ కర్మ ఒకటేనండి ముక్తిని ఇచ్చేది. మన పుణ్యాన్ని ఆశించి చేసే పనులు కొంతకాలం మనం పుణ్యం సంపాదించుకుంటాం. మరి ఆ పుణ్యాన్ని, ఆ సుఖాలు భోగాలు అనుభవిస్తాం పుణ్యం ద్వారా. మరి అవి అనుభవించడానికి భూమి మీదకి రావాలి కదా. అలాగే పాపం ఉంటుంది. పాపం కూడా అనిపించిన కష్టాలు, అనారోగ్యాలు, బాధలు ఇవన్నీ అనిపించడానికి భూమి మీదకి రావాలి. పుణ్యమున్నా పాపమున్నా ఈ భూమి మీదకి రావాల్సిందే. పునరపి జననం పునరపి మరణం. మరి ఏం చెయ్యాలి? మనకి
ఈ సావు వద్దు, పుట్టుక వద్దు. పునరపి జననము వద్దు, పునరపి మరణము వద్దు. ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడాలంటే మనం ముక్తిని కోరుకోవాలి. ఒకటే కోరిక, ముక్తిని కోరుకోవాలా. మనం ఆ ముక్తిని, ఆ పరబ్రహ్మని దర్శించుకున్నప్పుడు ఈ కోరిక కూడా మనకి ఉండదు. ఈ కోరిక కూడా నశించిపోతుంది. కనుక మనం ముక్తిని కోరేదంటే మనం చేసే కర్మ, ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా సరే, ఇది నేను చెయ్యట్లేదు, నేను అనేవాడు ఎవడు లోపల ఒకడున్నాడు. ఆ పరమాత్మే ఈ దేహాన్ని తీసుకుని ఉపకరంగా ఉపయోగించుకుని చేస్తున్నాడు కర్మ. అక్కడ నేనంటూ ఏదీ లేదు అని తెలుసుకుని కర్మలు చేయటమేనండి ముక్తి. మళ్ళా ప్రతి క్షణం కూడా ఎరుగుతో ఉండి మనం అలాంటి కర్మలే చెయ్యాలి. ముక్తి కర్మలు. గుళ్ళు గోపురాలు తిరగటం కాదండి. ముక్తి కర్మలు. ఆ పరమాత్మనే మనం సాక్షాత్కరించుకోవాలి. ఇప్పుడు పరమాత్మని సాక్షాత్కరించుకోవాలంటే ఆయన భగవంతుడు అందరికి కావాలంటాడు. కానీ ఆయన ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? తెలీదు. తెలియక గుళ్ళు గోపురాలు, యాత్రలు తిరుగుతున్న అజ్ఞానంలో పడి, ఎప్పుడైతే మనం ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చి సాధన చేసి ఇప్పుడు భగవంతుడు ఎవరు? ఆయన ఎక్కడుంటాడు? భగవంతుడిని తెలుసుకుని ఆయన ఆశ్రయించి ఆయన దగ్గర చేరుకునేదేనండి ముక్తి మార్గం. అదేనండి మరి ఇప్పుడు మనం వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పే బోధ. ఎప్పుడైతే మనం ముక్తిని కోరుకుని ఆత్మదర్శనానికి ప్రయత్నిస్తామో అప్పుడే సమస్త పాపాలు, దుఃఖాలు నశిస్తాయి. అంతవరకు మనం ఈ జన్మలు తీసుకుంటూ కర్మచక్రంలో తిరుగుతూ పుట్టు సావుకులు ఉంటాయి. ఎప్పుడైతే మనం ముక్తి మార్గంలోకి వచ్చామో, ముక్తిని కోరుకుంటామో అప్పుడు జన్మలు తగ్గుతాయి. ఆ పరమాత్మను, ఆత్మను ఎప్పుడైతే అనుభూతి చెందుతాం అప్పుడు మనకి జన్మలు ఉండవు. 103వ శ్లోకం వశిష్ఠామృతంలో. వార్ధక్య శోక భయాలను పోగొట్టే ఈ ఆత్మను సందర్శిస్తే, ఆత్మను పొందితే వేయించిన విత్తనంలాగా జీవుడు మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ సంసారములో జన్మించుడు. చూసారా? వార్ధక్య శోక భయాలు. ఈ ముసలితనం రాకుండానే భయపడిపోతాం. వచ్చేస్తుందేమో. ఈ ముసలితనం వచ్చేసి మరి శోక భయాలను, ముసలితనం నాకు వస్తుంది, అప్పుడు నేనేం చెయ్యాలి? ఇది ఒక భయం, శోకం. ఎప్పుడు దేనికో దానికి శోకిస్తూనే ఉంటాం, దుఃఖిస్తూనే ఉంటాం మనం. ఎందుకంటే జ్ఞానం లేదు, అక్కడ అజ్ఞానంలో ఉన్నాం. ఏది మంచి, ఏది మంచో కాదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో కూడా తెలియని అజ్ఞాన పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి శోక భయాలు తప్పకుండా ఉంటాయి. ఈ ముసలితనం కూడా ఒక గొప్ప ఇదండి మనకి. అది వచ్చేస్తుందేమో అని భయం. ఆ శోక భయాలను పోగొట్టే ఈ ఆత్మను ఈ ముసలితనం నుంచి, శోకాల నుంచి, భయాల నుంచి కూడా పోగొడుతుండే ఆత్మ దర్శనం చేసుకుంటూ వీటన్నిటి నుంచి విడుదలవుతాం. మనకప్పుడు కాలం ఉండదు, సమయం ఉండదు, భయం ఉండదు, శోకం ఉండదు, దుఃఖమే ఉండదు. అలాంటి పోగొట్టి ఆత్మను సందర్శిస్తే, ఆత్మ అనుభవం పొందితే, మనం ఆత్మానుభవం పొందేదాకా కూడా ఈ శోక భయాలను మనం అనుభవిస్తూనే ఉంటామండి. చూసారా మరి ఎంత బాగా చెప్తున్నారో వశిష్ఠుని వారు. ఈ ఆత్మానుభవం పొందితే వేయించిన విత్తనంలాగా జీవుడు మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ సంసారంలో జన్మించడు. చూడండి, పచ్చి విత్తనం తీసుకెళ్ళి అది ఎండబెట్టి వెళ్ళి విత్తనం వేస్తే మొలకొస్తుంది. అది నాని వర్షాలు పడినప్పుడు అది ఆ నీటికి భూమిలో నాని విత్తనం మొక్కగా వస్తుంది. ఆ విత్తనాలు వేయించామనుకోండి, పొయ్యి మీద పెనం పెట్టి వేయించి అవి మొక్కేస్తే అవి మొక్క మొలుస్తుందా? ఎప్పటికీ మొలవదు. అలాగే ఆత్మ అనుభవం పొందితే ఆత్మను, ఆ పరమాత్మను అనుభూతి చెంది, ఆ పరమాత్మ కళ్ళ కనిపించేవాడు కాదండి, సూక్ష్మాతి సూక్ష్ముడైన ఆయన అంతటా ఉంటాడు. సృష్టి మొత్తం ఆయనే.
సృష్టి మొత్తం ఆయనే, సృష్టిని సృష్టించిన వాడాయన. మరి అలాంటి ఆత్మను అంటే అలా పరమాత్మను అనుభూ అనుభూతి పొందాలండి. ఎప్పుడైతే ఆత్మ అనుభూతి పొందుతామో, వేయించిన విత్తనంలాగా జీవుడు మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ ఈ సంసారంలో జన్మించడు. వేయించిన విత్తనం ఎలా నాటితే అది మళ్ళీ మొలక రాదు. మామూలు విత్తనం నాటితే మొలకొస్తది. వేయించిన విత్తనం నాటితే మొలక రాదు. అలాగే అప్పుడు మనకి జన్మలుండవు. ఆత్మ అనుభూతి పొందితే ఇంక మనకి జన్మన్నది రాదు. వేయించిన విత్తనంలాగా ఎలాగైతే ఈ మొలక రాదో, అలాగే మనకి జన్మలుండవు. చావు ఉండదు, పుట్టుక ఉండదు. పునరపి జననం, పునరపి మరణం ఉండదు మనకింకా. మనము అప్పుడు పైలోకమైన సత్యలోకం చేరుకుంటాం. మనకి జన్మలుండవు. దుఃఖముండదు, కష్టాలుండవు, బాధుండదు. ఎప్పుడు ఆనంద స్వరూపులుగా ఉంటాం. ఆత్మను అనుభవిస్తూ, ఆత్మానుభూతిని పొందుతూ ఆనంద సాగరంలో ఉంటాం మరి. మరి దేని నుంచి మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే, మనము అంతగా ఎదుగుతూ ఉంటాం. భూమి మీదకి మనం వచ్చిందే అందుకు. అక్కడ డిజైన్ చేసుకుని పర్ఫెక్ట్‌గా ప్లానేసుకుని ఈ భూమి మీదకి వచ్చాం. వచ్చి అంతా మర్చిపోతున్నాం. అసలు మనం ఎవరమో మనకు తెలియట్లేదు. అజ్ఞాన మానవుడిలాగా నాకేమీ తెలీదు. నాకేమీ తెలీదు. నేనొక ఏమీ తెలియని మానవుడిని. నేనెందుకు పనికిరాను అని న్యూనతా భావంతో బతికేస్తున్నాడు ఈ మానవుడు. ఎందుకంటే అజ్ఞానం. అక్కడ జ్ఞానం లేదు. మరి ఎంత అవసరమండి జ్ఞానం సంపాదించుకోవటానికి? ఈ జ్ఞానం తెలియకముందు కూడా రాముడు విలవిల్లాడాడు. అయ్యో! నా ప్రజలు దుఃఖంలో ఉన్నారా? ఆ దుఃఖమే నా దుఃఖం అనుకుని బాధపడ్డాడు మరి. ఎవరికైనా ఆత్మజ్ఞానము అత్యవసరమండి. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే వేయించిన విత్తనంలాగా మనం జన్మలకు ఉండవు. ఇంక మరి జన్మ ఉండదు. భూమి మీదకే రావాల్సిన అవసరం ఉండదు. దేని ద్వారానైతే మా జీవుడు మళ్ళీ సంసారంలో జన్మించడో, మరణించడో అలాంటి పరమసుఖమే నిర్వాణం. ఇది కేవలం ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది. చూసారా? దేని ద్వారానైతే జీవుడు మళ్ళీ సంసారంలో జన్మించడో, సంసారంలో అంటే ఈ జన్మెత్తి ఇక్కడ మళ్ళీ భూమి మీద జన్మించడో, ఈ సంసారాన్ని అనుభవించడో, మళ్ళీ మరణించడో, జన్మించడో, మరణించడు. ఈ సంసారంలో మళ్ళీ జన్మించడం అంటే పుట్టడు, మరణించడు, సావడు. సావు పుట్టుకలుండవు. మరి అలాంటి సావు పుట్టుకలు లేని అలాంటి పరమ సుఖమే నిర్వాణం. అంతేగాని నిర్వాణం అంటే ఏదో చచ్చిపోయి దేవుళ్ళో కలిసిపోతాం అనుకుంటాం. అది అజ్ఞానమే. మనకేమీ తెలీదు. అలాంటి మరి ఏ జన్మించడో, పుట్టిక, సావు లేదో అలాంటి పరమ సుఖాన్ని ఇచ్చేదేనండి నిర్వాణం. నిర్వాణం అంటే అదే. సావు పుట్టుకల్ని ఇంకా జయిస్తాం మనం. ఎప్పుడైతే పూర్తిగా ఆత్మజ్ఞానం తెలుసుకుని ఆ భగవంతుణ్ణి మరి ఆశ్రయిస్తే, ఆ భగవంతుని అనుభూతి చెందుతామో మనకప్పుడు అంతా కూడా పరమ సుఖమే, నిర్వాణం పొందుతాం. అది కేవలం ఎవరికుంటుంది? ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది. ఆ స్థితి రావాలంటే ఆత్మజ్ఞానం ద్వారానే మరి లభిస్తుందండి. ఇంక దేని ద్వారా ఎన్ని విగ్రహారాధన చెయ్యి, పెద్ద పెద్ద గుళ్ళు కట్టియండి, గోపురాలు తిరిగి తీర్థాల్లో స్నానాలు చేయండి. పిచ్చి మానవుడు అలాగే చేస్తున్నాడు. అజ్ఞానం చేత, తన అజ్ఞానం చేత తన పతనం తానే తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం, ఆత్మకు సంబంధించిన జ్ఞానమేనండి ఆత్మజ్ఞానం. ఆ పరమాత్మ గురించి తెలుసుకునేదే ఈ ఆత్మజ్ఞానం. ఆత్మే భగవంతుడండి. ఆ భగవంతుడే పరమాత్మ. ఆ పరమాత్మ గురించి తెలుసుకునే జ్ఞానమేనండి. ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చి జ్ఞాన మార్గంలోకి మన సంకల్పాలు అవి ఇవి పెట్టుకోకుండా, నాకు ఆరోగ్యం తగ్గాలి, నాకు ముసలితనం రాకుండా ఉండాలి, నాకు ఏ కష్టం రాకూడదు, నా పిల్లలంతా క్షేమంగా ఉండాలి,
ఇలాంటి కోరికలతో కాదండి ధ్యానం చేయటానికి. ఆ పరమాత్మను తెలుసుకోటానికి, మనం నిర్వాణం పొందటానికి, ముక్తిని పొందటానికి మనకి ఈ ఆత్మజ్ఞానం, ఈ సాధన, శ్వాస మీద ధ్యాస పెట్టి ఎవడైతే ఈ జ్ఞానం చేస్తాడో తనలోకి ఈ శరీరంలో ఉన్న పరమాత్మ దగ్గరికి చేరుకుంటాడండి. మరి శరీరంలో ఉన్న పరమాత్మ దగ్గరికి ఎలాగెళ్ళాలి? శ్వాస మీద ధ్యాస. మన పత్రి గారు ఇచ్చారు ఇది. ఈ శ్వాసే లోపలికెళ్తుంది, బయటకొస్తుంది. మరి అలాంటి గొప్ప మార్గం మనకిచ్చి, మరి ఆ పత్రి గారు మనందరిని కూడా అజ్ఞానం నుంచి, మన అజ్ఞానాన్ని తొలగించి ధ్యాన మార్గంలో తీసుకొచ్చి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు ఆయన మరి. అలాంటి పితామహుడు ఆయన పత్రిజీ. మరి అది ఆత్మ జ్ఞానం చేతనే లభిస్తుంది. మరి ఈ నిర్వాణం అంటే, ఈ నిర్వాణం అంటే చావు పుట్టుక లేని జీవితం. మనకు చచ్చిపోము. ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. ఈ శరీరమే పుడుతుంది, ఈ శరీరమే నశించిపోతుంది. ఈటిలతో ఏ సంబంధం ఆత్మకుండదు. ఆత్మ ఎప్పుడు నిత్యం యుగాలు మారినా, జగాలు మారినా ఎప్పుడు ఉండేదే ఆత్మండి. మరి 21వ శ్లోకం గురించి చెప్పుకుందాం. దాటడానికి కష్టసాధ్యమైనట్టి ఈ సంసార సముద్రాన్ని, దాటడానికి కష్టసాధ్యమైనట్టి సంసార సముద్రాన్ని వివేకవంతులైన జనులు కేవలం కేవలం జ్ఞానయుక్తి, చూసారా, జ్ఞానయుక్తి అనే నౌక ద్వారా ఒక్క నిమిషంలో దాటి వేస్తాడు. ఈ సంసారాన్ని సముద్రంతో పోల్చారండి. సముద్రం అంత చూడగలమా మనం? సముద్రాన్ని దాటగలమా? ఈదగలమా? ఈ సంసార సముద్రాన్ని వివేకవంతులైన జనులు జ్ఞానయుక్తి అంటే ఈ ఆత్మ జ్ఞానంపై కోరికతో, తపనతో ఎవడైతే ఈ సాధన చేసి జ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మను అనుభూతి చెందుతాడో, ఈ ప్రాపంచకం వైపు ఉన్న ఈ మనసును శూన్యం చేసుకుని ఆ పరమాత్మ వైపు ఈ మనసును మళ్ళించినప్పుడు ఈ మనసు వెళ్ళి ఆత్మలో లయం అవుతుందండి. మరి అలాంటి స్థితి పొందినప్పుడు అలాంటిదేనండి జ్ఞానయుక్తి అనే నౌక. దీని ద్వారా ఒక్క నిమిషంలో దాటి వేస్తున్నామండి. మరి ఈ సంసారాన్ని ఎంత సముద్రంతో పోల్చారో చూడండి మరి. అంత కష్టతరమైనది. ముక్కు మూసుకుని అడవులకి పోయి, హిమాలయాలకు పోయి తపస్సు చేస్తే అది పెద్ద కష్టమైన పని కాదండి. కానీ మనం ఈ సంసారంలో ఉంటూ నిర్వాణం అని చెప్పారు మన గురువుగారు. ఇది చాలా చాలా కష్టమండి. సంసారంలో బంధువులతో, భార్య పిల్లలతో, స్నేహితులతో, చుట్టూ ఉన్న జనాభాతో, మన ఇప్పుడున్న ఈ టెక్నాలజీతో ఈ సంసారాన్ని దాటడం అంటే చాలా చాలా కష్టం మరి. మరి అలాంటిది ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకుంటాడో వాడు ఈజీగా ఈ సముద్రాన్ని, ఎలాగైతే ఈ సముద్రాన్ని దాటగలము జ్ఞానయుక్తి అనే నౌక ద్వారా, అలాగే ఈ సంసారాన్ని దాటేస్తామండి. సరా, ఇక్కడ భార్యని భర్త వదలక్కర్లే, భర్తని భార్య వదలక్కర్లే, భార్య పిల్లల్ని ఎవరిని వదలకూడదు. ఇంకా ఇంకా బాధ్యతగా వ్యవహరిస్తూ, బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ మనసుని పరమాత్మ వైపు పెట్టాలి. ఈ మనసుని పరమాత్మ వైపు మరలించాలి. అప్పుడే వాడే ఈ జ్ఞానయుక్తి అనే ఈ సముద్రం అనే సంసారాన్ని దాటగలడు. ఎంత బోధ చేస్తున్నారు వశిష్ఠ మహర్షి. మరి అలాగే 24వ శ్లోకం. తెలివిగల మనుషుడు పురుషార్థ సిద్ధి కోసం అనంతమైన దుఃఖరహితమైన ఆత్మ పదాన్ని ప్రయత్నం ద్వారా సాధిస్తాడు. తెలివిగల మనుషుడంటే మన ప్రాపంచిక తెలివి అనుకుంటామండి. ప్రాపంచిక తెలివి కాదు, ప్రాపంచికంగా రకరకాలుగా తెలివి.
ఆ తెలివి ఎందుకు ఇక్కడ పనికిరాదు. ప్రాపంచిక తెలివి అస్సలు పనికిరాదు. తెలివిగల మనుష్యుడంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకుని వృద్ధి చేసుకున్న మానవుడు. ఈ జ్ఞానంలో పండితుడైన వాడు. ఈ జ్ఞానం ఆ పరమాత్మని పూర్తిగా తెలుసుకున్నవాడు. తెలివిగల మనుషుడంటే ఇక్కడ అర్థం. తెలివిగల మనుషుడు అంటే మన బుద్ధిని పెంచుకోవాలిక్కడ. మన బుద్ధిని ఎంత పెంచుకుంటామో అంత మనం ఆ పరమాత్మకి దగ్గరవుతాము. మన మనసును శూన్యం చేసుకున్నప్పుడే మన బుద్ధి అన్నది పెరుగుతుంది. మరి తెలివిగల మనుషుడు పురుషార్థ సిద్ధి కోసం, పురుషుడార్థ అంటే ఇక్కడ పురుషుడు కాదండి. పురుషుడు కాదు, స్త్రీ కాదు. పరమాత్మ. ఆ పరమాత్మను సిద్ధించుకున్న కొరకు, ఆ పరమాత్మను ఆశ్రయించడం కొరకు, ఆ పరమాత్మను చేరుకొనుట కొరకు, పరమార్థ సిద్ధి కోసం అనంతమైన దుఃఖరహితమైన అంటే అనంతమైన దుఃఖం నుంచి మనం రహితం లేదు. దుఃఖం లేదక్కడ. అనంతమైన దుఃఖం లేని ఆత్మపద ఆత్మపదాన్ని ప్రయత్నం ద్వారా సాధిస్తాడు. ఆత్మపదం అంటే ఆ పరమాత్మ. ఆ పరమాత్మని అనంతమైన దుఃఖరహితమైన ఏ దుఃఖము లేని అనంతమైన అంటే ఆ పరమానందం. ఆ పరమానందాన్ని, ఆత్మానందాన్ని, ఆత్మపదాన్ని ప్రయత్నం ద్వారా సాధిస్తాడు. ఈ ఆనందాన్ని అంత ఎలా సాధిస్తాడు? ప్రయత్నం ద్వారా. ఏ ప్రయత్నం లేకుండా, అసలు ప్రయత్నమే లేకుండా ఏమీ జరగదండి. ప్రయత్నం చెయ్యాలి. ఈ తమో రజో గుణాలు ఉన్నవాళ్ళు అసలు ప్రయత్నమే చేయరు అసలు ఆ పరమాత్మ గురించి. పరమాత్మను తెలుసుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు. ఎంతసేపు బాహ్యంగా భగవంతుడిని ఎదుగుతారు తప్ప, అసలైన పరమాత్మని దర్శించుకోవాలి, ఆయన్ని పొందాలన్న ఆలోచన కూడా ఉండదు తమో రజో గుణాల్లో ఉన్న వాళ్ళకి. అనంతమైన దుఃఖరహితమైన జీవితమే అనంతమైన దుఃఖమయమండి. ఈ బాధలు, కష్టాల నుంచి భరించలేక మానవుడు సూసైడ్ కూడా పాల్పడుతున్నాడు. ఈ బాధలు తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నాడు. ఒక భార్య పోయిందా, భర్త పోయిందా దుఃఖాన్ని తట్టుకోలేడు. ఎందుకంటే అక్కడ జ్ఞానం లేదు వాడికి. ఆత్మ జ్ఞానం ఉండాలి. ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతుందో తను ఎవరో తెలుసుకుంటాడు. ఈ భూమి మీదకి ఎందుకొచ్చాడో తెలుసుకుంటాడు. ఇక్కడి నుంచి మనం ఏం పట్టుకెళ్లాలో తెలుసుకుంటాడు. మనం ఈ శరీరం కాదు, ఈ దేహం నేను కాదు అని తెలుసుకుంటాడు. ఆ ఆత్మని, నేను ఆత్మ స్వరూపాన్ని, నేను ఆత్మనని తెలుసుకుంటాడు. ఆత్మ ఎక్కడుందంటే నాలోనే ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు ఎలాగెళ్ళాలని ప్రయత్నిస్తాడు. తనలో ఉన్న పరమాత్మ దగ్గరికి ఎలాగెళ్ళాలని తెలుసుకుంటాడు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి తన లోపలికి వెళ్తాడు. ఆత్మని అప్పుడు అనుభూతి చెందుతాడు. ఆ పరమాత్మ దగ్గరికి చేరుకుంటాడు అని మరి ఎంత బాగా వశిష్ఠుల వారు మరి రాముల వారికి వివరించి మరి చెప్తున్నారు. మరి 211 శ్లోకం. మరి పత్రి గారు ఈ వశిష్ఠామృతం నుంచి ఎన్నో పాయింట్లు మనకు అవసరమైనయి ఏరి కోరి మనకి ఇవ్వటం జరిగిందండి. అవే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 211 44 వశిష్ఠామృతం 44 శ్లోకం. పుట్టిన ప్రతి మానవుడు బాల్యము నుండి ఆత్మ విద్య కోసం ఆత్మతత్వం తెలిసిన గురువులను ఆశ్రయించాలి. ఇక్కడ అంత బాగా చెప్పారు చూడండి. పుట్టిన ప్రతి మానవుడు ఎన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మలోకి వస్తామండి. ఒక రాయిగా జన్మ తీసుకుంటాం, ఒక వృక్షం కింద జన్మ తీసుకుంటాం,
ఓ తర్వాత ఒక జంతువుగా జన్మ తీసుకుంటాం. ఇవన్నీ లక్షల లక్షల జన్మలో ఒక్కొక్క దాంట్లో ఒక లక్షల లక్షల జన్మలు ఎత్తవలసొస్తది. ఇయన్నీ దాటిన తర్వాత మానవ జన్మలో ప్రవేశిస్తుంది ఈ ఆత్మ. ఈ మానవ జన్మలో కూడా ఫస్ట్ రాగానే మనం తమో, రజో గుణాల్లో ఉంటాము. అప్పుడు భగవంతుని గురించి ఏ ప్రయత్నము చెయ్యం. ఎప్పుడైతే శుద్ధ సాత్వికంలోకొచ్చామో, కనీసం అప్పుడు 300, 350 జన్మలయితే గాని, మానవ జన్మ ఎత్తాక మనం పరమాత్మ గురించి తెలుసుకోవాలన్న కోరిక మనకి కలగదు. అప్పుడేనండి తప్పిస్తాం. ఆ తపనకు తగ్గట్టే మనకి గురువు మన జీవితంలోకొస్తాడు. అప్పుడే ఆత్మబోధ మనకి సాధన, ధ్యానము 2 మనకప్పుడు లభిస్తాయి. చూసారా మరి? మరి అలాగే పుట్టిన ప్రతి మానవుడు బాల్యం నుండి ఆత్మవిద్య కోసం ఆత్మతత్వం తెలిసిన గురువులను ఆశ్రయించాలి. ఆత్మవిద్య ప్రాపంచిక విద్య కాదండి. ప్రాపంచిక విద్య సంపాదించిన భుక్తి కోసం, ఆస్తులు దాచుకోవటం కోసం, పదవుల కోసం ఒక కలెక్టర్ అవని, ఒక యాక్టర్ అవని ఆహ్, ఇలాగ రకరకాలుగా ప్రాపంచ విద్య అలాగ ఉపయోగపడుతుంది. ఎంత కలెక్టర్ అయినా కూడా ఆత్మ విద్య లేనిది, జన్మలెత్తాలి. ఆత్మజ్ఞానం లేనిది జన్మలెత్తుతూ, కష్టాలనుభవిస్తూ చూసారా? కానీ ప్రాపంచిక విద్య ఉండాలి. అది ఒక్కటే కాదండి. చిన్న పిల్లల నుంచి మనం ఒక్కటే ఈ చదువులే కాదు. ఆత్మతత్వాన్ని తెలిసిన గురువులంటే తల్లిదండ్రులు కూడా ఆత్మజ్ఞానం తెలిసినోళ్ళు అయ్యి ఉంటే ఆ పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచుతారండి. వాళ్ళకి ఈ జ్ఞానాన్ని ఇస్తూ, సాధన చేపిస్తూ ఎప్పుడైతే మనం ఈ సాధన నేర్పిస్తామో శ్వాస మీద ధ్యాస, మన మెమరీ ఏకాగ్రత పెరుగుతుందండి. పిల్లలకి ఇట్టే పెరుగుతుందండి. ప్యూరిటీగా ఉంటారు కదా! ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోగానే వాళ్ళు ఎంతో శూన్య స్థితిని పొందగలుగుతారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏకాగ్రత ఎంత చక్కగా కలుగుతుందండి. క్లాస్‌లో ఒక్కసారి విన్నంతనే అది చక్కగా మైండ్‌లో స్థితమైపోతుంది. మళ్ళీ మళ్ళీ క్లాసులు పెట్టుకొని, మళ్ళీ ప్రైవేట్‌గా క్లాసులు పెట్టుకొని వినేది కూడా అక్కర్లే. ఒక్కసారి స్థితమైపోద్ది. అదెప్పుడు కావాలంటే అప్పుడు ఆ జ్ఞానం, ఆ విద్య బయటకొస్తుంది. చూసారా మరి? పిల్లలకి అప్పుడే మనం చదువు అని వాళ్ళని ఎంత హింసిస్తున్నాం చదువు పేరుతో, ఆ హింస కూడా తగ్గిపోతుంది. వాళ్ళెక్కువ కష్టపడక్కర్లే ప్రాపంచిక విద్యలో. ఈ ఆత్మ విద్య ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకుంటారో, ప్రాపంచిక విద్య కూడా అంత సులువుగా వేళ్ళ మీద లెక్క పెట్టినట్టు వాళ్ళు తృణప్రాయంగా సంపాదించుకోగలరు వాళ్ళు. ఎంత అవసరం పిల్లలకి ఈ ఆత్మ విద్య. పుట్టిన ప్రతి మానవుడు బాల్యం నుండి అంటే చిన్నతనం నుండి ఆత్మ విద్య కోసం ఆత్మతత్వం తెలిసిన గురువులను ఆశ్రయించాలి. తల్లి, తండ్రే అజ్ఞానులుంటే ఏ గురువు దగ్గర తీసుకెళ్తారు చెప్పండి? ఆత్మతత్వం తెలిసిన గురువులంటే. వాళ్ళని ఆశ్రయించి మరి పూర్వం పిల్లల్ని ఏం చేశారండి గురువుల దగ్గర గురువు అభ్యాసాన్ని పంపించేవారు. మరి శ్రీకృష్ణుడు కూడా అంతటి మహానుభావుడు కూడా మరి జన్మ తీసుకొచ్చి చిన్నతనంలో సాందీపుడు అనే గురువు దగ్గర విద్యను అభ్యసించి ఆ జ్ఞానాన్ని పొందారు కదండీ! మనం అలాంటి విద్య దగ్గరికే పోనివ్వం మన పిల్లల్ని. అది ఎంత అంటరాని దానిలో చూస్తారంటే, ఆ విద్య ఎందుకు పనికిరాదు, వీళ్ళు చెడిపోతారన్నట్టు చూస్తారు. ఇవ్వవలసిన విద్యని మానేసి విలువలేని విద్యకి విలువనిస్తున్నారు. విలువ ఉన్న విద్యకి విలువ లేకుండా చేస్తున్నారు. మరి తల్లి, తండ్రి అప్పుడు వాళ్ళ ఆత్మ విద్య తెలుసుకొని ఉండాల. వాళ్ళకి ఆత్మజ్ఞానం లేకపోతే పిల్లలకి అది అందించలేరు. మరి ఏ గురువుని దగ్గర పంపించగలరు మరి? వివేకానందుడి ఫోటో పెట్టుకుంటాం. రామకృష్ణ పరమహంస ఫోటో పెట్టుకుంటాం. హ్మ్. రమణ మహర్షి ఫోటోలు పెట్టుకుంటాం. వాళ్ళు ఫోటో పెట్టుకుని తెగ ముచ్చట పడిపోతాం. కానీ మన పిల్లల్ని అజ్ఞానంగా పెంచుతాం.
పిల్లలే గాని ఆత్మవిద్య నేర్చుకుంటాము, ఇలాగే సాధన చేద్దామంటే అస్సలు ఒప్పుకోరు. వాళ్ళెక్కడ సన్యాసులైపోతారో అనేసి. చూసారా మరి తల్లిదండ్రులంత అజ్ఞానం. మరి ఈ అజ్ఞానమైన తల్లిదండ్రులు ఈ ఆత్మవిద్యని ఎలాగా నేర్పిస్తారు? వాళ్ళకి లేనప్పుడు. ప్రతి తల్లి, తండ్రి ముందు ఈ సాధన ఆత్మవిద్య ఉండాల. ఉన్నప్పుడు ఆ పిల్లల్ని కూడా ఆ రకంగా పెంచి 2 విద్యలు చెప్పిస్తారు. ఈ ఆత్మ విద్యతోనే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. కష్టపడే అక్కర్లే విద్య. ఈ ఆత్మ విద్యను మనం నేర్చుకుంటే ప్రాపంచిక విద్య పెద్ద పని కాదండి. అన్నిట్లో ఫస్ట్ ఫస్ట్ ర్యాంకులతో పాసవుతారు. మరి ఇది తల్లిదండ్రులకి ఆ జ్ఞానం లేదు. బాల్యము, వార్ధక్యము జ్ఞాన సంపాదనకు ఉపయోగపడవు. చూసారా బాల్యం చిన్నతనం ఆటపాటలతో వెళ్ళిపోతుంది. ఆటపాటలతో చిన్నతనం అంతా అయిపోతుంది మనకి. అలాగే వార్ధక్యం ముసలితనం వచ్చేటప్పటికి ఏదన్నా అప్పుడు కొద్ది జ్ఞానం తెలుసుకొని ఏదైనా చేద్దామన్నా శరీరం సహకరించదు. అది కూర్చో ఒక 5 నిమిషాలు కూర్చోలేదు. ఒక గంట కాదు కదా! ఒక 5 నిమిషాలు కూడా శరీరం సాధనలో కూర్చోలేదు. ఆ నొప్పులు, ఈ నొప్పులు సహకరించు. ఆ మనస మలినమైపోయి ఉంటుంది. ఆ వయసొచ్చేటప్పటికి మరి ఎన్ని ఎన్ని మనం ఈ మనసులో పోసుకుంటాం కదా! మరి అంత మలినమైపోయి ఉన్న మనసు మరి సాధనకు ఉపయోగరిస్తుందా? ఉపయోగరించదు. బాల్యం అలాగైపోతుంది. వృధా అయిపోతుంది. వార్ధక్యం కూడా అట్లయిపోతుంది. మరి జ్ఞాన సంపాదనకు జ్ఞానాన్ని సంపాదించటానికి ఉపయోగపడవు. కాబట్టి మృత్యువుతోనూ, మరణంతోనూ సమానమని తెలుసుకోవాలి. చూసారా? 2 కూడా మృత్యువుతోని మరణం. మృత్యు మన పక్కనే ఉంటది. ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. సమానం ఆ 2 కూడా పనికిరావింక. మృత్యుతో అయిపోయింది ఈడి బతుకు. మరణానికి దగ్గరవుతున్నాడు అని తెలుసుకోవాలి. ఉన్నదింకా బాల్యం అయిపోయింది. ముసలితనం అయిపోయింది. మధ్యన ఏముందండి? యవ్వనం. యవ్వనమే అది కూడా వివేకయుక్తమైతేనే జీవితమై ఉంది. చూసారు ఎంత బాగా చెప్పారో? ఆ యవ్వనం కూడా ఎలాగా తినటానికి అనుభవించడానికి చేయకూడని పనులు చేయటానికి యవ్వనం అంతా కూడా ఇట్లా గడిపేస్తున్నామండి. ఆ యవ్వనంలోనే ఏదైనా సాధించగలరు. వాళ్ళు ఏదైనా సాధించగలరు. మరి అలాంటి యవ్వనం ఎలా ఉండాలంటే వివేకయుక్తమైన జీవితమై ఉండాలి. వివేకయుక్తం. అప్పుడు వివేకం ఉన్నవాడే ఈ సాధన తెలుసుకుంటాడు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. జీవితాన్ని ఎలాగ అద్భుతంగా జీవించాలో తెలుసుకుంటాడు. అంత అద్భుతంగా జీవించి చూపిస్తాడు. ఈ ఆత్మ విద్య తెలిసినోడు. ఈ ఆత్మజ్ఞానం తెలిసినోడు. ఈ ఆత్మజ్ఞానం తెలియకుండా, ఈ ఆత్మ విద్య తెలియకుండా, ఆ పరమాత్మ అనుభూతి తెలియకుండా జీవితం సరైన విధిగా గడపడండి. అజ్ఞానం బతుకు. ఎప్పుడైతే ఇవి తెలుసుకుని సాధన చేస్తూ ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో యవ్వనములో వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటదండి. 3 పువ్వులు 6 కాయలే కాదు. 6 కాయలు 6 పువ్వుల్లాగా ఉంటుంది. చూసారా మరి ఎంత అవసరమో? ఆ! ఎవరికైనా చెప్తే ఇప్పుడెందుకు ఎప్పుడో వయసు అయిపోయాక ముసలితనం అయిపోయాక విద్య అంటారు. మన పిల్లలు ఇప్పటి నుంచి ఎందుకు వాడిని పాడు చేయటం అంటారు. అజ్ఞానపు పనులండి ఇవి. అజ్ఞానపు తెలివి. ఏమీ తెలీదు. చెప్పినా అర్థం కాదు. వాళ్ళు బాగుపడరు. వాళ్ళ పిల్లల్ని బాగు చేయరు. ఎప్పుడైతే తల్లి, తండ్రి జ్ఞానవంతులవుతారో పిల్లల్ని ఆ జ్ఞానవంతులుగా జీవిస్తారు. నేను ఎవరో చెప్పింది సాక్షాత్తు వశిష్ఠుల వారే చెప్తున్నారు.
ఎంత మహానుభావులు, మహర్షులు వాళ్ళు. వాళ్ళు చెప్పిన మాటలండి ఇవి మరి. మనకి ఏ రకంగా జీవించాలి? యవ్వనం అన్నది ఎంతో అద్భుతమైన జీవితం. దాన్ని ధ్యాన సాధన ద్వారా ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని జీవిస్తే అద్భుతంగా జీవిస్తారండి మరి. ఎవరయ్యా సాధన చెయ్యాలంటే బాల్యం నుంచి చెప్పారు. యవ్వనం ఇంకా ఇంకా అత్యవసరం ధ్యానం చేయటానికి. మన యవ్వనమే ఆ ధ్యానం రానివ్వకుండా చేస్తాం మనం పెద్దల మూర్ఖత్వంతో. మరి చూసారా యవ్వనం ఎంత ఇదైందని చెప్పారో? ఇది 226 శ్లోకం. పుట్టినవాడు బాల్య వ్యవస్థలోనే జగత్తు యొక్క యథార్థ స్థితి అంటే లేనిది ఉన్నట్టుగా ఉండే స్థితిని తెలుసుకుని దుఃఖరహితుడై ఉండాలి. దుఃఖరహితుడు అంటే దుఃఖం లేని పుట్టినవాడు బాల్య వ్యవస్థలోనే అంటే మనం చిన్నప్పుడే ఈ జగత్తు యొక్క యథార్థ స్థితి అంటే లేనిది ఉన్నట్టుగా ఉండే స్థితి. ఈ జగత్తు యొక్క యథార్థ స్థితి ఏంటండి? ఇదంతా కూడా ఈ సృష్టి అంతా ఈ ప్రాపంచిక విషయాలన్నీ కూడా నశించిపోయేదే. ఈ జగత్తంతా ఎప్పటికన్నా నశించిపోతాది అనే యథార్థ స్థితిని ఎరుక కలిగి ఉండాలి. మనకు కనిపించేదంతా కూడా నశించిపోయేదే. ఆ కనిపించిన ఆ పరమాత్మే సత్యమై ఎప్పుడు ఉంటాడు. సృష్టికర్త ఆయన. ఆ సృష్టికర్తనే మనం తెలుసుకోవాలి. ఆ సృష్టికర్త సృష్టించిందంతా కూడా నశించిపోయేదే. జన్మ తీసుకుంటాం. అది అయిపోతుంది. బాల్య వ్యవస్థ అయిపోతుంది. యవ్వనంలోకి వస్తాం. అది అయిపోతుంది. ముసలితనంలోకి వస్తాం. అది అయిపోతుంది. మరణానికి దగ్గరే వెళ్ళిపోతాము. ఈ దేహాన్ని వదిలేసి ఆత్మ. ఇది ఉంటుందా అంటే ఇది ఇలాగైపోతుంది. ఇలాగే ప్రతీదీ ఎన్ని బిల్డింగ్‌లు, ప్యాలెస్‌లు ఉన్నా ఒకప్పటికి నాశనం అయిపోయేదే. ఈ సూర్యచంద్రులు కూడా, ఈ గోళాలన్నీ కూడా కొన్ని యుగాలైనా కూడా అవి కూడా నశించిపోయేవే, లయమైపోయేవే. ఈ సృష్టి రహస్యం తెలుసుకోవాలి అంటే బాల్యం నుంచే వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలి. సృష్టి యొక్క యథార్థ స్థితి అంటే ఆ పరమాత్మ సృష్టించిన సృష్టి అంతా ఎప్పటికైనా నశించిపోతుంది. కానీ ఆయన మాత్రం ఎప్పటికీ యుగాలు మారినా, జగాలు మారినా ఉంటాడు. ఓ ఇప్పుడు ఉంటాడు. మనం పుట్టక ముందు ఉంటాడు. ఈ సృష్టి ఏర్పడక ముందు ఉంటాడు. మధ్యలో ఉంటాడు. సృష్టి జరిగేదప్పుడు. సృష్టి లయమైపోయినప్పుడు అంటే నాశనం అయినప్పుడు కూడా ఆయన ఉంటాడు. మరి అలాంటి పరమాత్మను తెలుసుకోవటానికి ఈ కనిపించే జగత్తంతా ఎప్పటికైనా నాశనం అయిపోయేది. అనా ఆ యథార్థ స్థితిని తెలుసుకుని మనం ఎప్పుడు ఎరుకుతో అంటే బాల్యం నుండి విషయాలన్నీ తెలుసుకోవాలి. ఏది సత్యము, ఏది నిత్యము, ఏది సత్యమైనది, ఎప్పటికి ఉండేది, ఎప్పుడు నిత్యము ఉండేది, ఏది ఉండదో అని తెలుసుకుంటూ నిత్యము సత్యమైన పరబ్రహ్మ గురించి తెలుసుకుంటూ యథార్థ స్థితి అంటే అదండి. ఉన్నది అంటే లేనిది ఉన్నట్టుగా ఉండే స్థితి. ఇయన్నీ కూడా ఉన్నాయనుకుంటాం మనం. ఈ ప్రపంచంలో ఉన్నయన్నీ కూడా ఉన్నాయి అనే భ్రమలో ఉంటాం. మనం కూడా ఉన్నామనే భ్రమలోనే ఉంటాం. చూడండి అందరూ చనిపోతున్నా సరే మనం మాత్రం ఏమనుకుంటాం? ఆళ్ళు చనిపోయారు, ఈడు చనిపోయారని ఏడుత్తాం. మనమేదో ఉండిపోయినట్టు. మనం ఉండిపోతామనే భావన. ఆడు పోయాడని ఆడితో ఏడుత్తాం. మనము ఎప్పటికి వెళ్ళిపోవలసిన వాళ్ళమేనా? ఆ గ్రహణ శక్తి కూడా మనకి ఉండదు. యథార్థ స్థితిని ఇవన్నీ తెలుసుకుంటూ బాల్యం నుంచే పిల్లలకు నేర్పించాలండి మరి. అలాంటప్పుడు చక్కగా ఒక యోగీశ్వరులా కృష్ణుడి జీవితమే మనకు ఆదర్శమండి.
చిన్నతనం నుంచి ఆయన ఎన్ని మహిమలు చేస్తూ జీవితాన్ని ఎంత ఎంజాయ్‌మెంట్ చేశాడండి. యోగీశ్వరుడాయన. ఎంత కష్టమొచ్చినా ఓకే. ఎంత సుఖమొచ్చినా ఓకే. ఆ యోగిలాగా, ఆ యోగీశ్వరుడిలాగా బాల్యం నుంచే యథార్థ స్థితి అంటే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఒక యోగీశ్వరుడిలాగా, ఆ కృష్ణ పరమాత్మలాగా జీవిస్తాడు. అది నేర్పించాల. మనం ఎళ్లి ఆ విగ్రహాన్ని పట్టుకో, ఆ గుడికెళ్ళు నీ పాపాలు పోతాయి. ఆ గుడిలో విగ్రహం కాళ్ళు పట్టుకో. ఇది నేర్పిస్తున్నామండి. సత్యాన్ని మరుగుపరుస్తున్నాం. అసత్యాన్ని చూపిస్తున్నాం పిల్లలకి మనం. నేర్పించవలసింది నేర్పించడం మానేసి, ఏదైతే నశించిపోతుందో, ఏదైతే ఉండదో దాన్ని ఉన్నదన్నట్టుగా భ్రమ కల్పించి, వాళ్ళని ఆ రూట్‌లో మనం పెంచుతున్నాము. మనకే తెలీదు ఆ జ్ఞానము. మరి పిల్లలకి ఎలాగిస్తాం చెప్పండి? అందరూ ఎరుక గలిగి, ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుని, మన పిల్లల్ని కూడా అలా పెంచాలండి. బాల్యంలోనే జగత్తు యొక్క యథార్థ స్థితి అంటే లేనిది ఉన్నట్టుగా ఉండే స్థితిని తెలుసుకొని దుఃఖరహితుడై ఉండాలి. రహితం అంటే దుఃఖం లేని స్థితి. దుఃఖరహితుడంటే దుఃఖం లేని స్థితి. అప్పుడు ఏ దుఃఖము అంటదు. కళ్ళ ముందు ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కూడాని ఒక సాక్షిగా ఉండగలిగే స్థితిని వస్తదండి. మన ముందు ఎన్నో సంఘటనలు కానీ స్థితి తెలుసు కదా! నేనాత్మను అని ఎప్పుడైతే ఎరిక కలిగుంటాడో, యథార్థ స్థితి తెలుసుకుంటాడో, ఏదైనా కూడా ఒక సాక్షిగా ఎప్పుడు లోపల ఆనందాన్ని అనుభవిస్తూ, ఒక సాక్షిగా ఉండగలిగే స్థితిని సంపాదించుకుంటాడండి మరి. దుఃఖరహితుడై ఏ దుఃఖము అంటదు. ఆ శ్రీకృష్ణ పరమాంస అలాగే జీవించాడండి. పిల్లలకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఓ యొక్క విగ్రహం కాళ్ళు కాదండి పట్టుకోమంటం. ఆయనలాగా జీవించు. ఆ పరమాత్మ ఎలాగైతే జీవించాడో ఆ విధంగా జీవించు అని చెప్పాలండి. వాళ్ళని చూసి మనము తెలుసుకోవాలి ఇలా జీవించాలి. వాళ్ళు అందుకే వచ్చారు భూమి మీదకి. ఎలా జీవించాలో జీవించి చూపిచ్చారు. మన పిల్లలకి అదే చెప్పాలి. మనం అలాగే జీవించాలండి. మనమేం చేస్తున్నాం అంటే వాళ్ళ కాళ్ళు పట్టుకో. నీకు పుణ్యం వస్తది. పుణ్యం వస్తే కోరికలు తీరుతాయి. వాళ్ళు పెరిగాక ఆడపిల్లలకి అదే చెప్తున్నారండి. మరి ఈ ఆత్మజ్ఞానం ఎంత అవసరమండి? ఇదంతా నేను చెప్పడం లేదండి. వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి మరి. ఒక్క రాములు వారిని అడ్డు పెట్టుకుని ఈ లోకానికి ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు. మనం ఇయన్నీ తెలుసుకోవాలి కదా మరి. అలాగే 28వ శ్లోకం. ఆత్మలో విశ్రాంతి పొందిన మనస్సు గలవారిని, మహాత్ములైన సాధుజనులను, దరిద్రుడు మణులను వెతికినట్లు వెతికి పట్టుకోవాలి. ఏమి చెప్తున్నారండి వాళ్ళు మరి. వశిష్ఠ మహర్షి ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు చూడండి. ఆత్మలో విశ్రాంతిని పొందిన మనస్సు కలవారిని అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి శరీరాన్ని కట్టేసి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఈ మనసు పని చేస్తా ఉంటది. ఈ పని చేసే మనసుని శ్వాస మీద ధ్యాసపై లగ్నం చెయ్యాలి. అది ఆ శ్వాసని గమనిస్తూ ఉండగా ఆలోచనలు వస్తా ఉంటాయి. మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయని తెలుసుకుని మళ్ళీ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మళ్ళీ ఆలోచనలోకెళ్ళిపోతాం. మళ్ళీ మనసుని లాక్కొచ్చి ఆలోచనల మీద ఇలా చేయగా కాసేపటికి ఈ మనసు యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుందండి. నెమ్మదిగా దీని ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఆ శ్వాస ఉండదక్కడ. మనకి ఆలోచన ఉండదు. మనసు పూర్తిగా దాని ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఇది అక్కడేముండదు దీనికి. మనసుంటుంది. ఉండదని కాదు. అక్కడ దానికి ఏమీ ఉండదు. అప్పుడు ఈ బుద్ధి ఎప్పుడైతే మనసులో మాలిన్యం పోయి శుద్ధి చేసుకుంటామో, అప్పుడు బుద్ధి సక్రమంగా పనిచేస్తుందండి. వికసిస్తుంది బుద్ధి.
వికసించే బుద్ధి ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుందండి. ఆత్మ వైపు ప్రయాణం చేపిస్తుంది మనల్ని. చూసారా? ఆత్మలో విశ్రాంతి పొందిన మనసు గలవారిని అంటే ఈ ప్రాముఖ్యత లేని మనసు అప్పుడు ఈ మనసెళ్ళి ఆత్మలో లయమైపోతుందండి. ఈ ఆత్మలో కలిసిపోతది. ఈ మనసు ఆత్మే. ఈ బుద్ధి ఆత్మే. చూసారా? మనం ఎన్నో ఆలోచనతోని మన శక్తిని కోల్పోతున్నాం ఆలోచించి. ఈ విశ్రాంతి పొందిన అంటే ఆలోచనలు లేని స్థితికి ఈ మనసు వచ్చినప్పుడు, ఈ మనసు ఆత్మలో లయమైపోతుంది. ఈ ఆత్మలో లయమైపోయినప్పుడు మనకి ఇంక అక్కడుండేది పరమాత్మే ఒక్కడే. పరమాత్మ అనుభూతి పొందుతాం. అలాంటి మనసు గలవారిని అంటే మనసు ఆత్మలో లయమైన మనస్సు గలవారంటే ఎంత ధ్యాన సాధన చూడండి మరి. అలాంటి మహాత్ములైన సాధు జనులను మహాత్ములు మరి సాధువులున్నారు. మరి ఎంతో జనులు ఈ ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొంది ప్రపంచం మీద ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను మరి చూడండి అలాంటి వాళ్ళు ఇప్పుడు 800 800 కోట్ల జనాభా ఉన్నారు ఈ ప్రపంచంలో మరి. ఈ జ్ఞానులు ఎంతమంది ఉన్నారండి? ఈడ్చి కొడితే 1,00,000 మంది కూడా లేరు మరి. అలాంటి జనులు మరి ఎలా అసలు ఒక ఊరికి కాదు ఒక ఆహ్, రాష్ట్రానికి ఒకళ్ళని చెప్పుకోవాలసలు. అలాంటోళ్ళి మరి దరిద్రుడు అలాంటి వారిని మహాత్ములైన సాధు జనులను దరిద్రుడు మణులను వెతికినట్లు వెతికి పట్టుకోవాలి. చూసావా దరిద్రుడంటే అక్కడ దేనికి దరిద్రుడు? జ్ఞానం లేదు. అజ్ఞాని. జ్ఞానం లేనివాడే దరిద్రుడండి. ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి అంటే మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరి అలాంటి మహాత్ములను మనసును ఆత్మలో ఆత్మలో శాంతిని పొందిన వారు మరి విశ్రాంతి పొందిన మనసు గల వారిని మహాత్ములు సాధు జనులైన దరిద్రుడు మణులను వెతికినట్లు వెతికి పట్టుకోలేటండి. వాళ్ళు అలా వెతుక్కోవాలి. మనకు ఆత్మజ్ఞానం కావాలి అంటే వెతుక్కోవాలి. ఈ దరిద్రుడు అంటే అజ్ఞాని. వెతుక్కోవాలి. వెతుక్కుని పట్టుకుని మాకు స్వామి మాకు ఆత్మజ్ఞానాన్ని ఇప్పించండి. మమ్మల్ని జ్ఞానాన్ని ప్రసాదించండి అని వేడుకోవాలా. బ్రతిమాలుకోవాలా. వాళ్ళు కాళ్ళ ఏళ్ళ పడాలా. మాకు జ్ఞానాన్ని చెప్పండి. నేర్పించండి. మాకు కొద్ది వివేకాన్ని అంటే జ్ఞానాన్ని ఇవ్వండి. ఆ పరమాత్మకి తెలపండి ఆ పరమాత్మ గురించి అని వేడుకోవాలా. అలాంటి పరిస్థితి కూడా వస్తుందండి. ఇప్పుడు సులువుగా నాయనా జ్ఞానం చెయ్యని ఇంటింటికెళ్ళి బొట్టు పెట్టి మరీ చెప్తుంటే మనం పిచ్చోళ్ళ కనిపిస్తున్నాం. వీళ్ళకి ఏ పని పాట లేదు. పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఇంత ఉంది. ఇలాగ అజ్ఞానంతో కొట్టిపోతున్నారే, ఇంత జ్ఞానాన్ని వదిలేసుకుని జన్మను వృధా చేసుకుంటున్నారే, వాళ్ళు కూడా మనమైతే ఏ జ్ఞానాన్ని పొందామో వాళ్ళకి కూడా చెప్పుదామని వెళ్తే పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తారండి జ్ఞానులు. కానీ ఎప్పటికన్నా చూడండి మణుల్ని వెతుకున్నట్టు వెతుక్కుంటాడు దరిద్రుడు. జ్ఞానం లేని అది ఎప్పటికన్నా మహాత్ముల మాట సత్యమై ఉంటుంది. సత్యమైతేనే వాళ్ళు పలుకుతారు. ఆ దరిద్రుడు మణులు వెతికినట్లు వెతికి పట్టుకోవాలటండి అలాంటి వాళ్ళని. రేపొద్దున వచ్చే పరిస్థితిని బట్టి ఎక్కడున్నారా నాకు జ్ఞానం చెప్పేవాళ్ళని వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు. అంతవరకు ఎందుకు తెచ్చుకోవటం? ఇప్పుడే వాళ్ళని మనం వెతికి చెప్తుంటే అర్థం కాదు. ఏదో మనకు పని పాటు లేనట్టుగా జ్ఞానంలో మనం ఇదైనట్టు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి అజ్ఞానులు. జ్ఞానం లేదు. అలాగే 30వ శ్లోకం వశిష్ఠామృతులు. సుగుణాలన్నీ ఒకే పురుషుల్లో లేనప్పుడు ఏ పురుషుడు ఏ గుణాలలో నిష్ఠాతుడై ఉన్నాడో ఆయా పురుషుని నుంచి నేర్చుకునేవాడు
తన బుద్ధిని బాగా వృద్ధిపరుచుకుంటాడు. చూడండి ఎంత బాగా చెప్పారో. సుగుణాలన్నీ ఒకే పురుషునిలో లేనప్పుడు ఏ ఏ పురుషుడు ఏ ఏ గుణాల్లో నిష్ఠాతుడై ఉన్నాడో ఆయా పురుషుని నుంచి నేర్చుకునేవాడు తన బుద్ధిని బాగా వృద్ధిపరుచుకుంటాడు. సుగుణాలన్నీ ఒకే పురుషుడంటే పురుషుడు అంటే ఇక్కడ అండి భగవంతుడు, ఒక గురువు, ఆ పరమాత్మ. ఆ గురువు ఎలాగొస్తాడు భూమి మీదకంటే, ఆ భగవంతుడికి రూపనామాలు లేవు. మరి ఒక గురువుగా ఒక రావాలి భూమి మీదకి ఆ పరమాత్మ అంటే, ఒక రూపాన్ని ధరించి వస్తాడు. అంత గొప్ప గురువుని ఎదురుగా ఉన్నా కూడా కళ్ళు లేని కబోదుల్లాగా మనం గురువుని కూడా గుర్తించలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారండి. మరి అలాగొచ్చిన వారే మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పితామహుడు ఆయన. అలాగే శూడాలన్నీ ఒకే పురుషుల్లో లేనప్పుడు, ఒకే పురుషుడంటే ఒకే పరమాత్మలో లేనప్పుడు, ఇప్పుడు చూడండి రాముల్లో ఉన్న లక్షణాలు కొన్నుంటాయి. అయి కృష్ణుడిలో ఇంకో కొన్నుంటాయి. అలాగే సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబాలో కొన్నుంటాయి. షిరిడి సాయిబాబాలో కొన్నుంటాయి. మెహర్ బాబాలో కొన్నుంటాయి. వివేకానందుల్లో కొన్నుంటాయి. రమణ మహర్షిలో కొన్నుంటాయి. రామకృష్ణ పరమహంసలో కొన్నుంటాయి. అలాగే ఎంతమందో గురువులు, పురుషులు వీళ్ళంతా. పురుష పదార్థం ఇక్కడ లింగం కాదండి. పురుషుడు, మహాత్ముడు. అలాంటి ఏ సుగుణాలన్నీ ఒకే పురుషుల్లో లేనప్పుడు అంటే ఒకళ్ళలో ఉన్నాయి, ఇంకొకళ్ళు ఉండరు. కానీ చెప్పేదంతా సత్యమే. ఒకళ్ళు ఒకలా చెప్తాడు. చూడండి యేసుప్రభుని చూడండి. పరలోకంలో ఉన్న నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆయన నేను ఒకటే. ఎంత చక్కగా చెప్పాడండి. మరి ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలా? ఇక్కడ మతాలు, కులాలను కొట్టుకుని చస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకోవట్లే మనం. వాళ్ళు ఏయో ప్రార్థనలు చేస్తారు. మనం గుడికెళ్ళి ఏయో పూజలు చేస్తాం. దీనికి అర్థం లేదు, దానికి అర్థం లేదు. అలాగే ఒక్కొక్క గురువు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర ఏముంటాయో వినాలి, వినాలి. ఆ విన్న ఒక్క ముక్కని చెవిలో వేసుకోవాలి. వినాయకుడు చూడండి చేటంత చెవులుంటాయి. బాగా వినాలి, వినాలి. ఆ విన్నదాన్ని మననం చేసుకోవాలి. ఆ మననం చేసిన దాన్ని విచారణ చేసుకోవాలి. విచారణ చేసి ఆచరించాలి. ఏదో రామాయణం హరికథ కాలక్షేపంలో విని వదిలేయటం కాదండి ఈ జ్ఞానాన్ని. విన్నదాన్ని మన లోపలికి ఇంకించుకోవాలి. అలాగే ఎవరి దగ్గర ఏ సత్యం వస్తుందో, ఎవరు ఏం చెప్తారో అని మన ఆతృతతో ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి చూడండి. జ్ఞానం తెలుసుకోవటం మాస్టర్స్ ఎక్కడికి వెళ్తారండి. మేము ప్రతి నెల తటవర్తి వారి భీమవరం వెళ్తాం. వాళ్ళు ఇచ్చే జ్ఞానం కోసం. ధ్యాన సాధన 10 గంటలు, రోజుకి 10 గంటల సాధన జరుగుతుందండి అక్కడ. మరి మనం ఇంట్లో కూర్చుంటే సాధన జరుగుతుందా? మన పనులతోనే మనకి సరిపోతుంది. మరి అక్కడ అన్ని దేహానికి కావలసిన అన్ని ఇచ్చుకుంటూ ఆత్మకు కావలసిన ఆహారాన్ని 10 గంటల సాధన మనకి అక్కడ ఇవ్వటం జరుగుతుంది. మరి అంత దూరం ప్రయాణం చేసి అంత ఆయాసాలు పడి వెళ్ళటం ఎందుకు? ఇక్కడ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు ఇక్కడ. మరి సుగుణాలన్నీ ఒకే పురుషుల్లో లేనప్పుడు ఏ ఏ పురుషుడు ఏ ఏ గుణాలలో నిష్ఠాతుడై ఉన్నాడో ఆయా పురుషుని నుంచి నేర్చుకునేవాడు తన బుద్ధిని బాగా వృద్ధిపరుచుకోవాలి. ఎక్సలెంట్ గా చెప్పారు. ఒకే పురుషులు అంటే ఒకే మహాత్ముడి దగ్గర అన్ని గుణాలు ఉండవు. కానీ ఉన్నవన్నీ మనం ఏరుకోవాలా. అంశ చూడండి పాలను నీరుని వేరు చేస్తుంది. పాలను మాత్రమే స్వీకరిస్తుంది. అవి ఎన్ని నీళ్లు కలిపిన పాలల్లో పాలని నీరుని వేరు చేసి పాలను మాత్రమే స్వీకరిస్తుంది అంశ. అలాగ మనం ప్రతి ఒక్కరి దగ్గర మహాత్ములు, ఈ జ్ఞానుల దగ్గర, అందరి దగ్గర కూడా మనం ఈ జ్ఞానాన్ని వెతికి పట్టుకోవాలి. ఎవరి దగ్గర ఏ జ్ఞానం దొరుకుతుందో అని వాళ్ళ దగ్గర నుంచి మనం వెరికి తీసుకోవాలండి. మరి అదేనండి
ఇక్కడ చెప్పేది ఆయన. తన బుద్ధిని బాగా వృద్ధి చేసుకోవాలి. పెంచుకోవాలా. ఇది పెంచుకుంటే గాని మనకు అయి అర్థం కావు. బుద్ధిని పెంచుకోవాలి. మా గురువుగారు తటవర్తి రాఘవరావు గారు అదే చెప్తారు. బుద్ధిని పెంచుకోవాలి, బుద్ధిని మీ బుద్ధి ఎంత పెరిగితే మీరంతా విశ్లేషణగా ఉంటారు. మీ ఆత్మశక్తి అంత పెరుగుతుంది. పదే 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 ఈ మాటను ఉపయోగిస్తా ఉంటారు. బుద్ధిని పెంచుకోండి, బుద్ధిని పెంచుకోండి అని. అప్పుడు ఇక్కడ వశిష్ఠుల వారు కూడా చెప్పేదేంటి? తన బుద్ధిని బాగా వృద్ధిపరుచుకుంటాడు. ఎంత బాగా చెప్పారండి మరి. ఇలాంటి మహాత్ములందరూ చెప్పినవన్నీ మనము ఆచరించి మనం మరి ఎంతో ఎదగటానికి మరి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సంసారాన్ని దాటాలంటే వనవాసం అంటే సన్యాసం అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. స్వదేశ నివాసం అంటే ఉన్న చోట ఉండటం కాదు. ఇది 228 శ్లోకం అండి. కష్టమైన తపశ్చర్యాదులు అంటే శరీరాన్ని కష్టపెట్టడము కాదు, కర్మలు మానడము కాదు, కర్మలు చేయడము కాదు, పుణ్యకర్మల వల్ల వచ్చే ఖ్యాతి కాదు, లాభ ఐశ్వర్య వర శాప సామర్థ్యాల విచిత్ర ఫల సమూహము కాదు. ఆత్మస్థితిలో ఉండటమే సంసారం నుంచి బయటపడే మార్గం. అలాంటి ఆత్మస్థితి మనసు ప్రాపంచిక విషయాలలో తగులుకొనకుండా ఉన్నప్పుడే అంటే ధ్యానంతోనే వస్తుంది. అబ్బా ఏమి చెప్పారండి వశిష్ఠుల వారు. చూసారా మరి. సంసారాన్ని దాటాలంటే అంటే ఈ సంసారం నుంచి మనం దాటాలి. సంసారంలో కొట్టిపోతున్నాం. ప్రాపంచిక సుఖాల్లో కొట్టిపోతున్నాం. ఎంతసేపు కళ్ళు విప్పితే ప్రాపంచికం. ఈ కొత్త టెక్నాలజీ వచ్చి టీవీలు, సెల్ ఫోన్లు ఎన్ని రకరకాలు వచ్చినాయి చూడండి మరి. మనిషి వినాశనాన్ని. ఇలాంటి టైంలో మనం ఆత్మను ఆశ్రయించామంటే ఇలాంటి మాయ నుంచి బయటపడి మనం ఆత్మను ఆశ్రయించి ఆత్మ విద్య గురించి తాహతాలాడుతున్నామంటే మనం ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలమోనండి ధ్యానం మనం దొరకటం అన్నది. సంసారాలను దాటాలంటే వనవాసం అంటే ఎక్కడికో వెళ్ళిపోవటం కాదండి. ఎక్కడికో వెళ్ళిపోయి సన్యాసం తీసుకోవటం కాదు. జ్ఞాన అభ్యసించాలంటే స్వదేశ నివాసం అంటే ఉన్న చోట ఉండటం కాదు, ఉన్న చోటనే కూర్చుని ఉండటం కూడా కాదు అని చెప్తున్నా. ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు, ఉన్న చోటనే ఉండటం కాదు. దీని అర్థం చాలా చాలా ఉందండి. కష్టమైన తపశ్చర్యాదులంటే శరీరానికి కష్టపెట్టడం కాదు. శరీరాన్ని ఎన్ని రకాలుగా కష్టపెడతామండి. తపస్సు చేస్తారు. కాళ్ళు కిందకెట్టి, కాళ్ళు పైకెట్టి, తల కిందకెట్టి, ఒంటి కాళ్ళు మీద ఇలాగా ఎన్ని రకాల తపస్సులు ఆచరిస్తారు. శరీరానికి అలా కష్టపెట్టకూడదు. ఉన్న చోట ఉండకూడదు, అలాగని వేరే చోటకి వెళ్ళకూడదు, అలాగని శరీరాన్ని కష్టపెట్టకూడదు. కర్మలు మానడము కాదు, కర్మలు చేయకుండా కూడా ఉండడు. కర్మలు చేయకుండా ఉండడం కాదు, అలాగని కర్మలు చేయడము కాదు. కర్మలు చేయకుండా ఉండటం కాదు, అలా కర్మలు చెయ్యడము కాదు. పుణ్యకర్మల వల్ల వచ్చే ఖ్యాతి కాదు. అంటే కర్మలు చేస్తే వచ్చే పుణ్యము. ఖ్యాతి అంటే పేరు ప్రతిష్టలు కాదు. లాభ ఐశ్వర్య వర శాప సామర్థ్యాల విచిత్ర ఫల సమూహం కాదు. మనం ఏ కర్మ చేస్తే అలాంటి జీవితమే మనకు వస్తుంది. పాపకర్మలు చేస్తే కష్టాలు, రోగాలు, బాధలు ఇవన్నీ వస్తాయి. అలాగే పుణ్యాలు చేస్తే సుఖాలు, ఈ శరీరం సుఖం వాళ్ళ భోగాలు అనుభవిస్తుంది. ఎవరండి అనుభవించేది? ఈ దేహం అనుభవిస్తుంది సుఖాలు, భోగాలు. అలాగే పాపం చేస్తే కష్టాలు, బాధలు అలాంటి జీవితం కూడా కాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఆత్మస్థితిలో ఉండటమే సంసారం నుండి బయటపడే మార్గం. ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండాల. ఆత్మస్థితి అంటే నేనాత్మనని తెలుసుకోవడం. ఇది తెలుసుకోవడం వరకే ఉన్నాం మనం. ఆత్మస్థితి అంటే నేను ఆత్మను అన్న అనుభూతి చెంది ఆత్మలాగా జీవించడం. ఆత్మ అంటే పరమాత్మ. పరమాత్మ స్థితి. ఆత్మస్థితి అంటే పరమాత్మ స్థితి రావాలి మనకి. ఏ సంఘటనలు జరిగిన ఏది జరిగిన ఒక సాక్షిగా ఉండగలుగుతాడు ఆ పరమాత్మ.
అలాంటి స్థితి మనకి రావాలి. ఈ పాపాల వల్ల, పుణ్యాల వల్ల వచ్చే ఫలితాలు కాదండి మనకి కావాల్సింది. వాటి కోసం తల కిందకెట్టి, కాళ్ళు పైకెట్టి తపస్సులు చేయటం కాదు. అలాగని పుణ్యకర్మలు చేయటం కాదు. పుణ్యం వస్తుందని కర్మలు చేయటం కాదు. అసలు కర్మలే చేయకుండా ఉండటం కూడా కాదు. ఎంత బాగా వివరిస్తున్నారండి. ఇది చాలా విచిత్రమైన వివరణ. చాలా ఉంది ఇందులో సబ్జెక్టు. దీని గురించే ఒక రోజంతా చెప్పుకున్నా మనకంత సబ్జెక్ట్‌కి ఒక్క 228 శ్లోకాలు ఇవ్వటం జరిగింది. ఆత్మస్థితిలో ఉండటమే సంసారం నుండి బయటపడే మార్గం. అలాంటి ఆత్మస్థితి మనసు ప్రాపంచిక విషయాల్లో తగులుకొనకుండా ఉన్నప్పుడే అంటే ధ్యానంతోనే వస్తుంది. మరి అలాంటి ఆత్మస్థితి పొందాలంటే ఈ మనసును ప్రాపంచిక విషయాల్లో తగులుకోకుండా చూసుకోవాలని చెప్పును. ఈ మనసు ఏంటి పరిగెడుతుంది ఈ ప్రాపంచిక విషయాల పట్ల, ఈ బంధాల పట్ల, ఈ మమకారాల పట్ల నాది 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 అనుకుంటూ కనిపించేదంతా నాదే అనుకుంటుంది. వాడికి అది లేదు, వాడికి అది ఉంది నాకు ఇది లేదు, వాడికి అంతస్తులున్నాయి నాకు లేదు, వాడికి మేళ్ళున్నాయి నాకు అవి లేవు, వాడికి కార్లున్నాయి అవి లేవు. వాటి గురించి వ్యధ చెందుతూ చెందుతూ ఎదరోడికి అయి ఉన్నాయి నాకు ఇది లేవు అని వ్యధ చెందుతూ చెందుతూ ఈ ప్రాపంచిక విషయంలో కొట్టుకుపోతున్న ఈ మనస్సును ప్రాపంచిక విషయాల్లో తగులుకోకుండా చూసుకోమన్నాడండి. సరే, మనసును అక్కడి నుంచి తీసుకొచ్చి పరమాత్మ వైపు చేర్చాలి ఈ మనసును. ఈ ప్రాపంచిక విషయాల్లో కొట్టుకుపోకుండా ఈ మనసును, అన్నిటికీ మనసే కారణమండి. మరి ఆ మనసుని ఎక్కడ పెట్టాలా? ఆ పరమాత్మ వైపు మళ్ళించాలా? ఆ పరమాత్మ వైపు మళ్ళించే మార్గమే ధ్యానము. శ్వాస మీద ధ్యాస ధ్యానము. ఎంత బ్రహ్మాండంగా చెప్పారండి ఇవి. మరి ఇలాంటి మనసును, ఇలాగ పరిగెట్టే మనసును ప్రాపంచిక విషయాల వైపు వెళ్లకుండా తగులుకోకుండా చూసుకోమన్నారు మరి వశిష్ఠ మహర్షి. అలాంటి మనసును తీసుకొచ్చి ఆత్మ వైపు పెట్టాలంటే, ఆత్మస్థితి పొందాలంటే దానికి మరి ఏదో ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతుందండి. నిరంతర ధ్యాన సాధన, ధ్యానంతోటే, శ్వాస మీద ధ్యాస ధ్యానంతోటే సాధ్యము. అలాంటి పరమాత్మ స్థితికి ఈ మనసును మళ్ళించాలంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే మార్గం. అది ఒక్కటే మార్గం, ఇంక ఏ మార్గం లేదు. నువ్వు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగు, ఏ ప్రయోజనం ఉండదు. నీ మనసును సాధన ద్వారా మనసును పరమాత్మ వైపు మళ్ళించగలము అని ఆ వశిష్ఠ మహర్షి మనందరికీ రాముడిని అడ్డు పెట్టుకుని మనందరికి అంత జ్ఞాన బోధన మనకి చేసి ఎన్నో సత్యాల్ని తెలుపుతున్నారండి. మరి ఇంటికాడ కూర్చుని మనం ఏమీ చేయకుండా, చెప్పారుగా ప్రయత్నం లేకుండా ఏమీ జరగదని. ఈ జ్ఞానాన్ని వింటాకి ఎక్కడికెక్కడికి వెళ్తున్నామండి మనం. మనందరూ చూసి పిచ్చోళ్ళు, వీళ్ళకేం పని పాట లేదు, తిరుగుతున్నారు అనుకుంటారు. మనం ఏది వదిలిపెట్టమండి. సంసారాన్ని చూసుకుంటూ, సంసారాన్ని చక్కగా పోషించుకుంటూ, మన ఈ జ్ఞానాన్ని టైం అంతా జ్ఞానం కోసం పెడుతున్నాం. ఒక్క నిమిషం కూడా వృధా చేయక, సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడు ఈ మృత్యు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతుంది మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎరుకుతో, మృత్యు పక్కనే ఉంది కాదా అని ఎరుకుతో మన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోమని వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఇందులోని కర్మ సిద్ధాంతం అన్నది కూడా వశిష్ఠుల వారు చాలా విపులంగా చెప్పడం జరిగింది అని. ఇంకా కొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం మాస్టర్స్. మరి అంతవరకు నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సరితా మేడం గారికి ఈరోజు అవకాశం లేదు, ప్రత్యేకంగా నా యొక్క ఈ జ్ఞానానికి ఇచ్చారంటే వారికి ప్రత్యేక అనేక ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.